హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టమాటో పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా ఈజీ రెసిపీ అండి. యాక్చువల్‌గా నా ఛానల్‌ని ఎక్కువగా రీసెంట్లీ మ్యారీడ్ వాళ్ళు ఎక్కువగా ఫాలో అవుతూ ఉన్నారనమాట. సో, ఈ రెసిపీ అయితే అడిగారు. సో, అందుకే షేర్ చేస్తున్నానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పే ప్రాసెస్‌లో గనక చేస్తే ఇప్పుడు ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఒక హాఫ్ కప్పు కందిపప్పు తీసుకుని ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుని నానబెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు. ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. హాఫ్ కప్ యాడ్ చేసాం కదా పప్పు. సో 1 కప్ వాటర్ యాడ్ చేసుకుని నానబెట్టుకోండి. అలాగే కొద్దిగా చింతపండు తీసుకుని వాటర్ యాడ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పప్పు పర్ఫెక్ట్గా నానిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి టమాటోలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని ఒకసారి ఇలా సెట్ చేసుకుని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. 5 విజిల్స్ వచ్చాక ఇలా సిమ్లో పెట్టుకుని ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేయడం వల్ల పప్పు పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. మనం ఎన్ని విజిల్స్ తెప్పించినా కూడా సరిగ్గా ఉడకకపోవచ్చు. సో ఇలా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి కంపల్సరీ 10 మినిట్స్. తర్వాత ప్రెషర్ రిలీజ్ అయ్యాక ఓపెన్ చేసి చూస్తున్నాను. సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. ఒకసారి అయితే ఇలా మ్యాష్ చేసేయండి ఇలా గరిటెతో. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోండి. నేను కళ్ళు ఉప్పు యాడ్ చేస్తున్నానండి. మీరు నార్మల్ సాల్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు. గ్రేవీ కర్రీస్లోకి ఇలా కళ్ళు ఉప్పు యాడ్ చేస్తే బాగుంటుంది టేస్ట్. అండ్ అలాగే కొద్దిగా ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకుని మొత్తం కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు ఉంది కదా, దాని నుంచి గుజ్జు తీసి యాడ్ చేసుకోండి. ఇలా మీకు కావాల్సిన పులుపుని బట్టి యాడ్ చేసుకోండి. ఆల్రెడీ టమాటో కూడా కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి ఇందులోకి అయితే కొంచెం తక్కువే పడుతుందండి. సో ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. లేదంటే మీకు గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి కుక్ చేసుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఎందుకంటే మళ్ళీ మనం తినే టైంకి అది కొంచెం గట్టిపడుతుంది. సో ఈ కన్సిస్టెన్సీలో ఉండగా ఒక ప్యాన్ పెట్టుకుని వేరే స్టవ్ పైన ఇలా పోపు వేసుకుందాము. ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, అలాగే క్రష్ చేసి పెట్టుకున్న గార్లిక్ కూడా యాడ్ చేసుకోండి. పప్పు కూరల్లో ఇది వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి. ఇలా కర్రీలోకి యాడ్ చేసుకుని వెంటనే మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఒకసారి ఇలా మిక్స్ చేయండి. ఇలా కలపటం వల్ల మనకి ఆ పోపు ఫ్లేవర్ అంతా కూడా కర్రీకి పడుతుందండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఏ గ్రేవీ కర్రీకైనా కూడా ఈ ప్రాసెస్ ఫాలో అవ్వచ్చండి. అంటే పప్పు కూరలకి. సో అంతేనండి, మన టమాటో పప్పు రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.